అమ్మా అన్నం పెట్టు. అత్తమ్మ మార్కెట్కి వెళ్ళింది విష్ణు, నీకు ఇష్టమని ఆలుగడ్డ ఫ్రై చేసిన. అవునా? అబ్బా, నీ చేతి వంట సూపర్ వదిన, అసలు చాలా బాగుంది. లవ్ ఏంట్రా లవ్? ఎంత గలీజ్ పేరు వస్తుంది మనకి. అది కాదు డాడీ. విష్ణు తన గురించి మొత్తం చెప్పాడు మావయ్య. నేను కూడా అమ్మాయితో మాట్లాడాను, చాలా మంచిది ఆ అమ్మాయి. అది కాదమ్మా, ముందు వెనకాల చూసుకోవాలి కదా. మీరు ఓకే అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి తన గురించి మొత్తం తెలుసుకుందాం మావయ్య. ఆ తర్వాతే ఫైనల్ డిసిషన్కి వద్దాం. సరే అమ్మా, నీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ వదినమ్మా. వెళ్ళొస్తాను డాడీ, వెళ్ళొస్తాను వదినమ్మా. ఖర్చులకు డబ్బులు సరిపోకపోతే కాల్ చేయి విష్ణు, ఆన్లైన్ వేస్తాను. సరే వదిన, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు నీకు ఒక మంచి చీర పట్టుకొస్తా. సరే విష్ణు, జాగ్రత్త. వదిన. ఎందుకమ్మా వాడంటే నీకు అంత ఇష్టము? ఏమో మావయ్య, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి విష్ణు నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. నన్ను వదినమ్మ అని పిలిచిన ప్రతిసారి ఒక తల్లిని తన కొడుకు ప్రేమగా పిలిచినట్టు అనిపిస్తుంది మావయ్య. అత్తారింటికి వచ్చిన ఆడపిల్లకి ఇలా వదినమ్మా అని ప్రేమగా పిలిచేవాళ్ళుంటే చాలా బాగుంటుంది కదా.